వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ హబ్ గా మారిందన్న పవన్ కళ్యాణ్. చట్టంపై గౌరవం ఉంటే పోలీసుల విచారణకు ఆర్టీవీ సహకరించాలన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పలు సంస్థలకు భూ కేటాయింపులు ఖరారు చేసిన కేబినెట్ సబ్ కమిటీ. బులెటిన్ లో ముందుగా ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. రెవెన్యూ శాఖ పనితీరుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, ఫ్రీ హోల్డ్ భూములు, భూ కబ్జాలు వంటి విషయాలు సమీక్షించారు. నీతి ఆయోగ్ సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 పై కూడా చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. ఎన్ని చేసినా పోర్టులో స్మగ్లింగ్ ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ అనేది కేవలం బియ్యంతో ఆగదని, 100 కిలోల ఆర్టీఎక్స్ తీసుకొస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాను ఇక్కడికొస్తానంటే రావద్దని 2 నెలల నుంచి అడ్డుకుంటున్నారని పవన్ అన్నారు. కాకినాడ తీరంలో భద్రత సరిగ్గా లేదని తెలిపారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని పవన్ తెలిపారు. పోలవరం ఎత్తుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 55,548 కోట్ల రూపాయలతో గతంలో టీడీపీ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్ ను కేంద్రం ఆమోదించిందని తెలిపారు. ఎత్తు తగ్గింపు, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జగన్ పాపమేనని నిమ్మల మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 20 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. భూ కేటాయింపులపై అమరావతిలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు కేటాయిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చట్టం, ధర్మంపై గౌరవం ఉంటే పోలీసు విచారణకు సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. లేనిపోని మాటలతో శృతి మించితే ఆయనకే నష్టమని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఎవ్వరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని రాయచోటిలో రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గుంతలు పడ్డ రోడ్లపై గత ప్రభుత్వం ఏనాడు తట్టెడు మట్టిపోయలేదని హోంమంత్రి అనిత అన్నారు. రోడ్ల మరమ్మత్తు పనులు ఇప్పుడు మొదలయ్యాయని, సంక్రాంతి నాటికి సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుంటాయని అనిత హామీ ఇచ్చారు. నర్సీపట్నం, రేవు పోలవరం రహదారి పనులకు అనిత శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఒక క్రమ పద్ధతిలో వ్యవస్థలను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని తెలిపారు. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారని జగన్ అన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించిన కంపెనీలపై చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఎవ్వరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా బాధితులకు సాయం అందించాలి కానీ పుండు మీద కారం చల్లేలా వ్యవహరించరాదని సుభాష్ అన్నారు. సీఎం నియోజకవర్గం కుప్పంలో అంతర్జాతీయ వ్యవసాయ సంస్థల ప్రతినిధులు పర్యటించారు. రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఈ బృందం పరిశీలించింది. 20 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేస్తోన్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచంలో ఎక్కడా లేదని ఈ బృందం ప్రశంసించింది. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులంటున్నారన్న మంత్రి తుమ్మల. గురుకులాల్లో కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తముందన్న మంత్రి కొండా సురేఖ. అధికారం కాంగ్రెస్ దైనా ప్రజాభిమానం కేసీఆర్ దేనన్న కేటీఆర్. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు చెప్తున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బోనస్ గా రైతులకు 12,000 నుంచి 15,000 రూపాయల వరకు వస్తున్నాయని మహబూబ్ నగర్ రైతు పండుగ సదస్సులో అన్నారు. ఏది రైతుకు మేలు అనుకుంటే అదే చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. పదవుల కోసం, ఓట్ల కోసం తాము ఏది చేయమన్నారు. ఆదాయం వచ్చే పంటలు వేయండి, అనవసర పంటలు వేసి దళారుల చేతిలో మోసపోవద్దని రైతులను తుమ్మల హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో ఈసారి ధాన్యం పండిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని మహబూబ్ నగర్ రైతు పండుగలో వెల్లడించారు. తెలంగాణ రైతులకు ఈ వర్షాకాలంలో 40,000 కోట్ల రూపాయలు చేరాయని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని ఉత్తమ్ వివరించారు. తెలంగాణలో రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టించిన లగచర్ల భూముల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్కడ ఏర్పాటు చేయదలిచిన ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఫార్మా కాకుండా వేరే కంపెనీలకు స్వచ్ఛందంగా భూములు ఇస్తామని అక్కడి ప్రజలు చెప్పడంతో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. యువతకు ఎక్కువ ఉపాధి అందించి కాలుష్యానికి తావు లేకుండా ఉంటే టెక్స్టైల్స్ కంపెనీలకు ప్రాధాన్యమిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఊరికి బీటీ రోడ్డు నిర్మించడంతో పాటు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు రహదారి విస్తరణ చేపడతామని వెల్లడించారు. సంక్రాంతికి ఎకరాకు 7,000 చొప్పున రైతు భరోసా అందిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు కాపాడమే కాదు ప్రజలకు భరోసా ఇచ్చేలా పనితీరుండాలని తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. అమీన్పూర్ లో 3వ బ్యాచ్ ఎస్పీఎఫ్ బృందం పాసింగ్ అవుట్ పెరేడ్ లో ఆయన పాల్గొన్నారు. నైపుణ్యం కలిగిన ఎస్పీఎఫ్ సిబ్బందికి సచివాలయ భద్రత బాధ్యతలతో పాటు ప్రముఖ దేవాలయాల్లో భద్రత కోసం వినియోగిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్లో నిర్వహించిన దీక్ష దివస్ లో కేటీఆర్ పాల్గొన్నారు. ఉద్యమంలో అడ్రస్ లేని వారు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అధికారం మీ దగ్గరుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం మాత్రం కేసీఆర్కే ఉందని సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ పై ఉద్యమానికి సంబంధించి ఒక్క కేసైనా ఉందా అని నిలదీశారు. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్ లో హరీష్ రావు పాల్గొన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధించేందుకు గాంధీ మార్గం సత్యాగ్రహాన్ని నాడు కేసీఆర్ ఎంచుకున్నారని హరీష్ రావు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ జరిగితే దానికి అధికారులు బాధ్యత వహించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు విధిగా గురుకులాల హాస్టల్ సందర్శించాలని పొన్నం కోరారు. తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ వేడుకలు. ఎమ్మెల్సీగా తన పోటీపై హైకమాండ్దే నిర్ణయమన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మహిళల కిటకిటలాడిన కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు దీక్షా దివస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి అంశంపై స్పందించాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడిపై ఉంటుందని తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ లో కవిత పాల్గొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. బేగంపేట నుంచి తెలంగాణ భవన్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ద్వారానే తెలంగాణ సాకారమైందని తలసాని అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గుంటూరు జిల్లా అమరావతిలో అమరేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జిల్లా పోలీసులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తే బాగుంటుందనే భావన పార్టీలో వ్యక్తమైందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. ఆ అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ హైకమాండ్కు నివేదిస్తుందన్నారు. పోటీపై నిర్ణయం పార్టీ నాయకత్వం తీసుకుంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల డబ్బులు పోస్టాఫీస్ ఖాతాల్లోనే పడతాయని ప్రచారం జరగడంతో కర్నూలు హెడ్ పోస్టాఫీస్ కు మహిళలు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి వచ్చి క్యూ లైన్ లో నిల్చున్నారు. పోస్టాఫీస్ సిబ్బంది బయట కూర్చొని ఖాతాలు తెరిచి పనిలో నిమగ్నమయ్యారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అమలాపురంలో పోలీస్ స్టేషన్లో కాపు నాయకులు ఫిర్యాదు చేశారు. గతేడాది జనవరి 8న ఎక్స్ వేదికగా వర్మ చేసిన ట్వీట్ పై కాపునాడు నేతలు ఫిర్యాదు చేశారు. కాపు కులాన్ని అవమానించిన వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్లు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీజేపీ పోరుబాటు పట్టింది. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే కారణమంటూ హైదరాబాద్లోని సంక్షేమ భవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించలేకపోయిందని చెబుతూ కేసును కోర్టు కొట్టేసింది. ర్యాగింగ్ వేధింపుల వల్లే 2015 జూలై 14న నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుపై 9 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. వచ్చే నెల వివాహం చేసుకోబోతున్న ప్రముఖ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. గోవాలో తన వివాహం జరగబోతోందని కీర్తి తెలిపారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నారు. తమపై దుష్ప్రచారం చేయడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్న ప్రధాని మోదీ.
సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేతలకు హితోపదేశం చేసిన ఖర్గే. డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణం చేసే అవకాశం. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అదే పనిగా దుష్ప్రచారం చేయడం విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు భువనేశ్వర్ వచ్చిన ప్రధాని అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రజల్ని తప్పుదారు పట్టించి ఏదో ఒక విధంగా అధికారాన్ని దక్కించుకోవాలన్నది విపక్షాల ఏకైక లక్ష్యమని మోదీ అన్నారు. అధికారం తమ జన్మ హక్కని భావించే వాళ్లు గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో అధికారంలో లేరని పరోక్షంగా కాంగ్రెస్ ను విమర్శించారు. 3 రోజుల పర్యటనకు భువనేశ్వర్ వచ్చిన ప్రధాని మోదీ అక్కడ భారీ రోడ్ షో నిర్వహించారు. ఎయిర్పోర్ట్ స్క్వేర్ నుండి రాజ్ భవన్ వరకు రోడ్ షో జరిగింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు వేలాది మంది రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఐకమత్యం లోపించడం, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని ఖర్గే అన్నారు. రాజకీయ ప్రత్యర్థి ఏం చేస్తున్నారో అనుక్షణం గమనించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులకు ఖర్గే హితబోధ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారమవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డం లేదు. బీజేపీ అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆపద్ధర్మ సీఎం షిండే ప్రకటించినా కూటమిలో మాత్రం లుకలుకలు తీవ్రమవుతున్నాయి. నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 3 నేతలు భేటీ అయ్యారు. ఈ ఉదయం ముంబై వచ్చిన షిండే వెంటనే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఆయన డిసెంబర్ 1న ముంబై తిరిగొస్తారని సన్నిహితులు చెప్పారు. ఆయన వచ్చేంత వరకు సీఎం ఎవరనే సస్పెన్స్ కొనసాగనుంది. అన్ని సవ్యంగా సాగితే డిసెంబర్ 5న సీఎం ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ డేటాలో అవకతవకలున్నాయని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాసింది. నియోజకవర్గాల వారీగా సమస్యలు తెలియజెప్పేందుకు, సంబంధిత సాక్ష్యాలు అందజేసేందుకు వ్యక్తిగత సమావేశాలకు అవకాశం ఇవ్వాలని ఈ లేఖలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారం, మణిపూర్, సంభల్ ఘర్షణలపై చర్చకు విపక్షం పట్టుబట్టడంతో ఉభయ సభల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదు. సభలు వాయిదా పడకుండా చూడడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వెనుక పెద్ద మిస్టరీయే ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. యూపీలోని సంభల్లో ఉన్న మొఘల్ కాలం నాటి మసీదు సర్వేకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేయవద్దని సంభల్ విచారణ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సంభాల్లో శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసు పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేయాలని యూపీ హైకోర్టుకి కూడా సూచించింది. అనేక మంది జీవితాల్లో వెలుగును నింపే శక్తి పర్యాటక రంగానికి ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్లోని వింతలను ఎక్కువ మంది జనాలు చూసేందుకు పర్యాటక రంగ మౌలిక సదుపాయాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఎక్స్ పోస్టుపై ప్రధాని మోదీ స్పందించారు. మణిపూర్లో దాదాపు 2 వారాలుగా మూతపడ్డ స్కూల్స్, కాలేజీలు తిరిగి తెరుచుకున్నాయి. హింస చోటు చేసుకున్న 6 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలను అధికారులు సడలించారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువేగా కనిపించింది. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. రేపు మహాబలిపురం, కారైకల్ మధ్య తీరం దాటనున్న ఫెంగల్ తుఫాన్. బంగ్లాదేశ్లో హింసపై భారత్లో నిరసనలు. నిన్నటి నష్టాల నుంచి బయటపడ్డ స్టాక్ మార్కెట్. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. తుఫాన్ ఫెంగల్ కారణంగా తమిళనాడులో సముద్ర తీరమంతా అల్లకల్లోలంగా మారింది. నాగపట్నం, మహాబలిపురంలో సముద్రం చాలా ముందుకొచ్చింది. తమిళనాడులోని మహాబలిపురం, పుదుచ్చేరిలో కారైకల్ మధ్య ఈ తుఫాన్ రేపు మధ్యాహ్నం తీరం దాటొచ్చు. ఈ తుఫాన్ కారణంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పెట్టుబడులు ఆకర్షించేందుకు విదేశీ పర్యటన చేపట్టిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జర్మనీలోని స్టుట్గార్ట్ నగరానికి వచ్చారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీకి చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మోహన్ యాదవ్ తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై పెరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనార్టీలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. పెరుగుతున్న హింస, రెచ్చగొట్టే చర్యలపై తాము ఆందోళన చెందుతున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసపై కోల్కతాలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి సెక్యులర్ ఫ్రంట్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హర్యానాలోని రోహ్తక్లో విశ్వ హిందూ పరిషత్ నిరసన ప్రదర్శన చేపట్టింది. హరే రామ హరే కృష్ణ అంటూ కీర్తనలు పాడుతూ నిరసన తెలిపారు. బంగ్లాదేశ్లో ఆలయాల్లో విగ్రహాలను అక్కడి వారు ధ్వంసం చేస్తున్నారని, అక్కడ నరమేధం సృష్టిస్తున్నారని బీహెచ్పీ నేతలు మండిపడ్డారు. కేరళలోని కొచ్చి తీరంలో భారత కోస్ట్ గార్డ్ 11వ నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ సారెక్స్ ను విజయవంతంగా నిర్వహించింది. తీర భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకార ప్రాధాన్యతను నొక్కి చెబుతూ ఈ విన్యాసాలు నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలకు ఒడిశాలోని పూరి బ్లూ ఫ్లాగ్ బీచ్ లో రిహార్సల్స్ నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. నేవీ డే వేడుకల్లో 24 నౌకాదళ షిప్స్, 40 విమానాలు పాల్గొంటాయి. 7,500 మంది అతిథులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా ముని మనవడు మంగల్ ముండా రాంచీలో రిమ్స్ లో కన్నుమూశారు. నవంబర్ 25న ఆయన ఒక వాహనం పై నుంచి పడిపోయారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాంచీ ఆసుపత్రిలో మంగల్ ముండా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నిన్నటి పతనం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 759 పాయింట్లు లాభపడి 79,803కు చేరుకుంది. అటు 217 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 24,000 మార్క్ను దాటి 24,131కి చేరుకుంది. అదానీ గ్రీన్ షేర్ 20% పెరిగింది. ఏడాది కాలంలో ఈ స్థాయి పెరుగుదల ఈ షేర్లో ఇదే మొదటిసారి.